మంచి నాటుకోడి బాగా సార్. ఇతనే చూడండి సార్. నమస్తే. ఏం అవసరం లేదులేండి. నమస్తే నమస్తే. ఏర్లు గీర్లు అవసరం లేదు మాకు. ఏం చెప్పండి సార్. మనకు తెలిసిన మంచి నాటుకోళ్ళు ఉంటాయి. చెప్పండి. ఏ ఊరు మీది? అది పక్కనే లంజపోలేరు. లంజపోలేరు కాదు. మాస్కులు ఉంటాయేమోలే. మా సాపురం నుంచి కర్నూలు నుంచి వ్యాపారం చేస్తున్న వాళ్ళు. హలో, ఎన్ని కావాలి సార్ మనకి? ఒక 2 కేజీలు పడేదా? 5 కేజీలు. 2 కేజీలు చాలదు కదా. 5 కూడా అవుతుందంటావా? అయితే 5 కేజీలు పడేటువంటి కోడి కావాలి ఒకటి మాకు. కోడి పుంజు. కోడి అంటే పెట్టే కాదు, పుంజు గుడ్లు పెట్టేది కాదు. గుడ్లు పెట్టేది కాదు. దానికి చూడు, గుడ్లు రాకూడదు దాంట్లో. కోడి పుంజు అంటున్నాం మేము. పైన జుట్టు ఉండాలా, ఆడుతుండాలా, కింద గజ్జలు వేలబడి ఉండాలా. ఓకేనా? దాని తోక బుద్ధకాల, దాని తోక వెనకాల ఇంత పొడవు ఉండాలా, గుంపుగుండాలా. ఓకేనా? ఇంకోటి సార్, మనం అంత పెట్టి తీసుకుంటున్నాం కాబట్టి దానికి ఒక రోగం ఉండకూడదు. టైఫాయిడ్ గాని, పరిచయం గాని, బేదలు గాని, తలనొప్పి గాని, రెక్క నొప్పులు గాని ఏమి ఉండకూడదు. అట్లా కొడి కావాలా? ఏమీ ఉండకూడదు. మస్తు ఉన్నాయి మా దగ్గర. ఎంత చెప్తావు రేటు? కోడిని బట్టి ఉంటది. కావాలా మీకు? కరెక్ట్ గా 5 కేజీల కోడి కావాలా? ఉండకూడదు. ఏమి రోగము దానికి ఉండకూడదు. జ్వరం ఉండకూడదు, గజ్జి ఉండకూడదు, పీట ఉండకూడదు, దోమలు ఉండకూడదు, దానికి చీమలు ఉండకూడదు, దానికి పేన్లు ఉండకూడదు, ఏది ఉండదు. ఏముండకూడదు అంటే ఈ తోక జుట్టు ఉండాలా. దానికి ఒకటి ఉండయా, నువ్వు చెప్పినట్టు వేళ బాగుంది. కుక్కరకు ఒక్కో ఉంటది మామూలు. అదే అదే. మళ్ళీ దానికి చెడు బుద్ధులు ఉండకూడదు. పక్కింటి దాన్ని ఆ పక్కింటి దాన్ని చూడకూడదు. అది మంచి కోడి ఉండాలి మనకి. దాన్ని బయటికి పెడితే పోతుంది. అవన్నీ మళ్ళీ నువ్వు ఎక్కడ సాయిబు దొరికితే మాకు సాయిబు, నేను చెప్పేది అర్థమవుతుంది నీకు. అది మేము బయటికి పట్టుకొచ్చినప్పుడు ఆ సైడు ఈ సైడు అమ్మకెళ్ళి ఎమ్మకెళ్ళి వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి చూడకూడదు. 5 కేజీలు ఉండాలా? ఉంటది. మీరు భయం పెట్టుకోవాలి. మాకి 5 కేజీలు ఉండాలి. చూడు, ఉంటది. ఉండయి సాబు. 5 కేజీలు ఉండాలా? 5 కేజీలకు 1 గ్రాము పైన ఉండకూడదు, 1 గ్రాము కింద ఉండకూడదు, సగం గ్రాము లెఫ్ట్ ఉండకూడదు, సగం గ్రాము రైట్ ఉండకూడదు. కరెక్ట్ గా 5 కేజీలు ఉండాలి. 5 కేజీలకి నీకు 1 తులము ఎక్కువ ఉన్నా, అది తక్కువ ఉన్నా కష్టమే. మాకు కష్టమే. దానికి ఇట్లా పంచాయతీలు ఉంటే మేము ఏం చేయలేము. ఎక్కువ ఉంటే తీసుకోవు నువ్వే. ఉంటే మాకు మామూలు రేట్. నేను ఒక మాట చెప్తాంటావా? నీ దగ్గర కోడి దొరకదా? అది చెప్పు. దొరుకుతుంది. 5 కేజీలు దొరకదా? 5 కేజీలు దొరుకుతుంది. తులం ఎక్కువ లేకుండా దొరకదా? తులం ఎక్కువ అంటే బొచ్చు అవి ఉంటాయి కదా. తులం తక్కువ లేకుండా దొరకదా? దొరుకుతాయి. బాగా దొరకకుండానే ఉండవు. దొరకదు. 5 కేజీలు దొరకదా? దొరుకుతుంది. గుడ్డు పెట్టండి దొరకదా? మొగది పుంజ అదెట్టు గుడ్డు పెడుతుంది. జుట్టు ఉండేది దొరకదా? దొరుకుతుంది. గజ్జలు ఉండేది దొరకదా? దొరుకుతుంది. కరెక్ట్ గా 5 కేజీలు ఉండేది దొరకదా? దొరుకుతుంది. 1 తులము పైన ఉండకూడదు. కానీ మాకి మళ్ళీ లవ్వర్స్ ఉండకూడదు, దానికి పెళ్ళాలు ఉండకూడదు, బాగా పెళ్లి చేసి ఉండకూడదు. మా దగ్గర ఉన్నంత వరకు ఉండబట్ట. మా పిల్లలనే సాగలేకపోతాం. కోసుకొని తిన్నాక రుచి అట్లుంటది. అది ఏది ఉన్నా గానీ దాని రుచికత కొంచెంసేపు 2 నిమిషాలు పక్కకు పెడితే, ఇప్పుడు దాని ఎమ్మడి నువ్వు ఒకవేళ 1 పెళ్లి చేసినావో 2 పెళ్లి చేసినావో 10 మంది పెళ్లిళ్ళు చేసినావో మాకేం తెలియదు కదా. దాన్ని ఎమ్మడే మొగునెమ్మడే పిల్లలు వస్తారు కదా. ఏం చేస్తావు ఇప్పుడు? వస్తారంటే ఇనవయ్యా సాహెబు ఇను. దీన్నేమో మేము ఏ పని చేయాలో పని చేసేస్తాం కదా. మరి మళ్ళీ వాళ్ళిద్దరు ఆడనంటే మా పిల్లలకి మేము భోజనం పెట్టలేకుండా మళ్ళీ దానికి తీసుకున్నాంతా మేము బాధ్యులము కాదు కదా. దానికోసం 5 కేజీలు దొరుకుతుంది కదా. దొరుకుతాయి. 5 కేజీలు. 1 తులం ఎక్కువ దొరకదు కదా, 1 తులం తక్కువ ఉండదు కదా. ఏం లేదు. 5 కేజీలు బరువు
తూకం వేసుకోండి. మరి ఒక్కసారి మాకు కోడిని చూపెడిపోతుంది. ఎక్కడ పోతావయ్యా? మా ఇంటికాడికి రండి. కొట్టం ఉంది, కొట్టం ఎక్కడయ్యా మీ కొట్టం? మా ఇంటికాడనే పక్కనే. అట్లా కాదు, రేట్ చెప్పుదాన్ని ఫస్ట్ తెగిపోండి సార్. అది చెప్పు రేట్ ఎంత? రేట్ తెగిపోండి. రేటు 5 కేజీలు అంటున్నారు కదా. 5 కేజీలు మళ్ళీ 5,000 అయితే కేజీ 1000 రూపాయలు. కేజీకి 1000 రూపాయలు. నాటుకోడి కదా మళ్ళా. ఓ సాయిబు కేజీలు అంటే సాయిబు చెప్పు మళ్ళా, చెప్పు మళ్ళీ నువ్వే. పొటేలి మాంసం కేజీ 1000 రూపాయలు. హోటల్ మాంసం ఎంత? అది నాకు తెలియదు, నేను చేయను వ్యాపారం. పొటేలి మాంసం బజార్ల మార్కెట్ లోన 800 రూపాయలు ఉందయ్యా. ఉండండి 800 కదా. మరి నువ్వు 1000 రూపాయలు 1000 రూపాయలు ఎట్లా? కోడి నాటుకోడి కదా. నాటుకోడి అవునులే, కరెక్ట్. అమ్మడం లేదు. అది ఇంకోటి నాటుకోడి కొనుక్కొని పోతాం అనుకో, అది ఒక్కసారి అరసాల కుక్కరుకో అని. అది కూడా రాత్రి మీరు పిలిస్తే 10 తూరుగా నడుస్తుంది. అట్లా పిలిచకుండా ఉంటే ఒక తూరు తెల్లవారుజామున కూత పెడుతుంది. అంతేనా? అంతే. ఇక్కడ చూడు, అంతే. ఇక్కడ చూడు, ఆ తెల్లవారుజామున కూత పెట్టేది మాత్రమే ఉండాలా. నా పిల్ల పక్కింట్లుంది, పక్కింట్లోకి చుట్టమైపోయింది, చీర కట్టుకొచ్చుకుని పోయింది, పిలుస్తాను అనేటువంటిది ఉండకూడదు. మీరు పెట్టుకోవడానికి వచ్చి రాత్రి పెళ్లి చేసుకొని తీసుకోబోతున్నామా భయాలు పెట్టుకుని? నా దగ్గర ఉన్నంత వరకు అన్ని గ్యారంటీ. దానికి కొంచెం ట్రైనింగ్ మీ ఇంటికి వచ్చినాక మీ బాధ్యత మీరు. నువ్వు ఎట్లా ట్రైనింగ్ ఇస్తావో ఏమో. రేపు పొద్దున అంతా సెట్ చేయి. రేపు పొద్దున 7:33 వస్తాం మేము. స్కూల్కి పంపించింది. చదువు రాకపోతే ఎట్లా? చదువు రావాలే కోడికి. కోడికి చదువు రాకపోతే ఎట్లా? తూకం అయితే తక్కువ ఉండ చూడు అని ఎవరు చెప్తారు? నువ్వు చెప్తారు, అదే చెప్పాలా. మనం మళ్ళీ మరి ఎట్లా చేస్తావు సాయిబు? 8 చదువుతుంది ఇప్పుడు. 8 బాగానే చదివించినవే. కష్టపడి గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా? అది కష్టపడింది, నేను పెట్టినాను.